బాబు మా లాస్ట్ చెప్పాను మీకు, ఏ ప్రొడ్యూసర్కి ఈజీగా ఉండదమ్మా. లాస్ట్ టైం ఈజీ చెప్పి ఇట్స్ నాట్ ఈజీ డిసిషన్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్. కాకపోతే ఏంటి కోఆపరేట్ చేశారు వాళ్ళు. ఒక లాస్ట్ టైం ఒకరు కోఆపరేట్ చేశారు, వాళ్ళు కోఆపరేట్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇట్ నెవర్ బి ఈజీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ టు గో బ్యాక్. మా మీడియా పరంగా ఏంటంటే మీడియాలో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియాకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి, సంక్రాంతి అయిపోయింది, తెలిసి రాసిన రాతలు కొన్ని, తెలియని రాసిన రాతలు కొన్ని. కాకపోతే ఏంటి ఈ రాతలన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్ టార్గెట్ చేసినట్టు రాయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా వచ్చేది ఇవాళ ఒక ఉండొచ్చు ఒక ప్లేస్లో, రేపు ఇంకో ఉండొచ్చు ప్లేస్లో. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఒక పక్క నుంచి అందరినీ కలుపుకుని వెళ్ళాలి, శాయశక్తిలో కృషి చేసి ఎంత వచ్చారు. ఇది వ్యాపారం, ఫస్ట్ అర్థం చేసుకుని మొత్తం వ్యాపారం వేస్తారు. ఫస్ట్ ఏ నాలుగు డివిజన్లు వ్యాపారం చేసిన డివిజన్లు ఇవన్నీ కదా. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, ఎవరు పెట్టిన డబ్బు వాళ్ళకి ఇంపార్టెంటే. సో సోషల్ మీడియాలో కానీ ఈ మధ్య వెబ్సైట్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు రెగ్యులర్గా ప్రింట్ మీడియాలో మనకి టీవీ మీడియా ఉంటే కంట్రోల్గా ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసినట్టున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయేసరికి అంటే కంట్రోల్ లేదు. ఎవరో గాలిగాతో ఎవరో చెప్తే దాన్ని చేసేసి ఒక మనిషిని టార్గెట్ చేసేసి అది ఒక కంపెనీని టార్గెట్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఛాంబర్ పరంగా కూడా మేము డిసైడ్ చేసుకుని ఏంటంటే మదర్ బాడీ కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది. మేము కానీ తెలంగాణ స్టేట్ ఛాంబర్ కూడా మాతో ఉంది కాబట్టి ఛాంబర్స్ గా చెప్తున్నాను, కౌన్సిల్ కానీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉంటే ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది ఫర్దర్ గా. అదర్వైజ్ మీ ఏవైతే క్లారిటీ చిన్న క్లారిటీస్ ఇవ్వాలంటే కనుక ప్రెస్ నోట్ రూపానే క్లారిటీస్ వస్తాయి ఛాంబర్ నుంచి ఫర్దర్ గా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విల్ హ్యావ్ ప్రెస్ మీట్. ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ యాస్ ఎ ప్రెస్ నోట్. సో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం లెటర్ రాసాం, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ ఆల్ అవైలబుల్ రైట్. సార్ ఇట్లా అంటున్నారు ఏంటి, మీ గ్రౌండ్ రియాలిటీ చెప్తాం కదా. అంతేగాని ఎవరో చెప్పారు ఏదో గాలివాటం చేసుకుని టక్క స్ప్రెడ్ చేసేసి దాని మూలంగా ఒక ఇండివిజువల్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, చాలా బాధాకరంగా ఉంటుంది అది. ఇట్స్ నాట్ అబౌట్ హూస్ హూ, ఎనీబడి. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ ద చేంబర్. ఫర్దర్ గా ఇట్లాంటి క్లారిఫికేషన్ అంటే మమ్మల్ని అడగండి, చెప్తాం. ఏది సో నేను అది ఇప్పుడు మీడియాకి వి రెస్పెక్ట్ ది మీడియా. ఇండస్ట్రీలో మీడియా హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ గ్లవ్. ఓకేనా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీడియా స్ప్రెడ్ అయింది, డిఫరెంట్ వర్టికల్స్ వచ్చినాయి వాటిల్లో. ఓకేనా. అదే అంటున్నా, ఇప్పుడు కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నా అంటే ఎందుకు పిలుస్తున్నాం, కొంతమంది ఎవరు తెలియదు వై. సో మీకు కూడా తెలుసు కదా అది. ఇఫ్ రియల్లీ ఇట్ కమ్స్ టు దట్ స్టేజ్ అనేది ఏంటంటే వీఆర్ గివింగ్ ఎ లాంగ్ రోప్. నిజంగా ఆ స్టేజ్ వస్తే కనుక దెన్ విల్ డిసైడ్. నో, మీరందరూ తెలుసు, మీ అందరూ కలిసి ఉంటారు కదా. మీతో అదే చెప్తున్నాను. వెన్ టైమ్ కమ్స్, ఇఫ్ రియల్లీ ద పుష్ కమ్స్ టు ఎ షవ్, టైమ్ కమ్స్, విల్ డూ వాట్ హ్యాస్ టు బి డన్. డెఫినెట్లీ విల్ డూ. బికాజ్ మా ఉనికి మేము కాపాడుకోవాలి కదా. మేము ప్రతిసారి టార్గెట్ అవుట్ మేము తెలుసు కూర్చొని ఉండం కదా. విల్ టేక్ ఎ డిసిషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. Even that will happen. అదే అన్నా, ఇట్స్ ఓన్లీ టెస్టింగ్ ఆఫ్ పేషెన్స్ రైట్. ఈవెన్ దట్ విల్ హ్యాపెన్ ఆన్ సమ్ డే. ఈ లోపు రియలైజేషన్ వస్తుంది పీరియడ్. That's what I'm saying. It's a very spread out industry. What is happening అనేది మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కదా. So what is that we're saying? Let us be positive. There will be negative in every aspect, every place. Let us give importance to the positiveness of it. ఇప్పుడు సంక్రాంతికి ఇంత జరిగింది అంటే ఎవరి కోసం అండి ఇది? ఓవరాల్ ఇండస్ట్రీ బాగ్ కోసం చేసింది ఇది, ఏ ఇండివిజువల్ కోసం కాదు ఇది. So let us be positive. No, let us think positively. At least further down. ఏదమ్మా? There are issues between both sides, from the industry and media, so that can be addressed. 100%. That's what I'm saying. No, we are there available. That's what I'm saying. If anything is there, you come. నేను అంటున్నా అంటే ఇప్పుడు
మాకంటే బయట ఎక్కువగా మీకు తెలిసిన వార్తలు మీకు ఎక్కువ తెలుస్తాయి. మాకు 4 గోడల మధ్యలో మాకు వచ్చి ఫీడింగ్ వస్తుంది మా అందరికి. మీ యూ నో బెటర్. నో, ఇఫ్ యూ థింకింగ్ పాజిటివ్, యూ కమ్ టు us and ask. No, we'll definitely be positive. We'll give a positive answer. We'll address it the way we have to address it. We'll address it. Don't get carried away అన్న మీరు కూడా. At least people who are really working as a media, people who are really think you are journalists, that's a basic thing you have to do kadamma. Right? Anything we're open, come, talk to us, then we'll see how to take it forward. Okay na? Thanks Amma. Thanks for your time.